నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. డెమోగ్రఫీస్ మారిపోతున్నాయా? భౌగోళిక నేపథ్యాలు, అలాగే చారిత్రక నేపథ్యాలు అన్నీ మారిపోతున్నాయా? వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చేసిన ఈ ఇనిషియేటివ్ వల్ల ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆ బార్డరింగ్ 5 డిస్ట్రిక్ట్స్, ప్రత్యేకించి 24 పరగనాస్, ఉత్తర దక్షిణ పరగనాల జిల్లాలు, నదియా, మాల్దా అండ్ ఇంకా మరొక జిల్లాలో కూడా కంప్లీట్గా డెమోగ్రఫీస్ మారిపోతున్నాయని. కారణం ఏంటి? లెక్క తీస్తుంటే అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గడిచిన 15 ఏళ్లలో ఒక రేంజ్లో జరిగిన ఈ చొరబాటుదారుల అక్రమంగా చొరబట్టడం అండ్ పెరిగిన పాపులేషన్. అంతకుముందు 30 నుంచి 35 ఏళ్ళు కమ్యూనిస్టుల పరిపాలనలో ఉన్నప్పుడు అసలు ఏ స్థాయిలో దాన్ని ఒక సిస్టమేటిక్గా చేస్తారు. మార్క్సిస్ట్ పార్టీ గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పుడు చాలా సిస్టమేటిక్గా వాళ్ళకందరికీ అక్కడ బార్డర్ల దగ్గర లాకులు ఇలా ఎత్తి మర్యాదగా లోపలికి పిలిచి వాళ్ళకి పాన్ కార్డులు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అండ్ తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్ కింద వాళ్ళకి ఫండింగ్ అండ్ ఒక 3 నెలలకి ముందర వచ్చే వాళ్ళకి 3 నెలలకి సరిపడా వెచ్చాలు, అదే అవసరాలు ఉంటాయి, ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాలు అన్నీ ఇచ్చేవాళ్ళు. ఇచ్చి వాళ్ళని తమ ఓటర్లుగా మార్చుకొని తర్వాత తమ కార్యకర్తలుగా మార్చుకొని దందాలు చేయించి వాళ్ళ ద్వారా మొత్తం వచ్చే రెవెన్యూ అంతా కూడా అంటే అక్రమంగా రెవెన్యూ అది, దాన్ని మళ్ళీ పార్టీ ఫండ్గా తీసుకొని మల్టిప్లై చేసుకుంటూ రావటం వల్ల ఏంటంటే కొన్ని ఈ హిందూ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్, హిందూ డామినేటెడ్ సెగ్మెంట్స్లో కంప్లీట్గా డెమోగ్రఫీ మారిపోయేలా చేశారు. మమతా బెనర్జీ అది కరెక్ట్గా పట్టుకుంది ఆవిడ. ఓహో ఇదన్నమాట టెక్నిక్ అని. సరే, ఆవిడ ఎలాగో 15 ఏళ్ళు రూల్ చేసింది. ఏడాదికి ఆవిడ టార్గెట్ 15 నుంచి 20 లక్షలు టార్గెట్ ఇచ్చింది. డీప్ స్టేట్ వెనకాల ఉన్నది అందరూ ఉంటారు. చైనా ఒకవైపు ఉంటే డీప్ స్టేట్ ఒకవైపు ఉంటుంది. డీప్ స్టేట్లో అమెరికా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు నెత్తినెక్కి డ్యాన్స్ కట్టే ఒక 17 సంస్థలు ఉంటాయి, ఇండివిజువల్స్ ఉంటారు, వ్యవస్థలు ఉంటాయి అండ్ డ్రగ్ మాఫియాలు, ఫార్మా మాఫియాలు ఇవి ఉంటాయి. అండ్ వాళ్ళు చెప్పినట్టు ఆడాల్సిందే ట్రంప్ అయినా, ట్రంప్ ప్లేస్లో రేపు పొద్దున వచ్చే అధ్యక్షుడైనా. వాళ్ళు చెప్పినట్టు సిఏఏ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో భాగంగా ఏంటండి, సిఏఏ ఏం చేస్తుంది, ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈ ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో కూడా దాన్ని కింగ్డమ్ ఆఫ్ జీసస్ కింద మార్చడానికి సిఏఏ మొత్తం మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఇవాళది కాదు అది. మనకి మిషనరీస్ ఆఫ్ చారిటీ పేరుతోటి క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న ఆ సంస్థ పేరుతోటి జరిగిన మతాంతీకరణలు వెస్ట్ బెంగాల్లో మనం ప్రధానంగా చూసాం. ఈరోజు వాళ్ళకి పెద్ద చిక్కొచ్చి పడింది. కారణం ఏంటంటే మిషనరీస్ ఆఫ్ చారిటీకి బయట దేశాల నుంచి అందే సహాయం, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం కత్తరేసింది. ఇక్కడికి వచ్చి కేవలం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే స్లోగన్తో మదర్ తెరిస్సా చేసిన మొత్తం మతాంతీకరణల వల్ల డెమోగ్రఫీస్ అప్పుడే మారినాయి. అందరూ ఏమనుకుంటారంటే బంగ్లాదేశ్ చొరబాటుదారుల వల్ల ఎక్కువ మొత్తం భౌగోళిక స్వరూపము, జనాభా సమస్య ఇదంతా ఉత్పన్నమైందని. వాస్తవంగా చాప కింద నీరులాగా సైలెంట్గా ఈ మతాంతీకరణలను ప్రోత్సహించటం, చెయ్యటం, ఫర్దర్గా ఏంటంటే ఆ హిందూ డామినేటెడ్ సెగ్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని క్రైస్తవ డామినేటెడ్ సెగ్మెంట్స్గా చేయటం. అయితే చాలా సటిల్గా జరుగుతాయి ఇవన్నీ, అంటే సేవా సంస్థల ముసుగులో. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులు, లేకపోతే పాకిస్తాన్ ఉగ్రవాదులు, వాళ్ళ అపీరెన్స్ వల్లనో, వాళ్ళ దూకుడు చర్యల వల్లనో వాళ్ళు చేసేది పావలా అయితే కనపడేది రూపాయి. ఈ వాస్తవంగా వీళ్ళు చేసేది 10 రూపాయలు ఉంటుంది, మిషనరీస్ లాంటి వాళ్ళు చేసేది. దీనివల్ల ఏంటంటే జనాభాలో కులగణన, రేపొద్దున అవన్నీ తీస్తే మొత్తం మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 15 రోజుల వ్యవధిలో జల్లెడ పట్టింది సువేందు అధికారి సర్కార్. ఎక్కడెక్కడ మారినాయి? ఆ 5 బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్తో పాటు సెంట్రల్ కోల్కతాలో కూడా ఇది జరిగింది. అది ఈ మొత్తం ఆవిడ చెప్పుకుంటూ వస్తుంది కదా మమతా బెనర్జీ, భద్రలోక కమ్యూనిటీస్ అన్నీ నా వైపే ఉన్నాయని. ఓబీసీ పేరుతోటి ఎక్కువ క్రైస్తవాన్ని అవలంబించే వాళ్ళు, వాళ్ళకి దన్నుగా మిషనరీస్ ఆఫ్ చారిటీ, వాళ్ళకి దన్నుగా అమెరికా నేరుగా. ఎందుకంటే మనకు గుర్తుంటే ఒకసారి చెప్పుకోవాలి, హిల్లరీ క్లింటన్ వచ్చినప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది, మీకు కావాల్సిన ఫండింగ్ వెలుపల నుంచి నేను ఏర్పాటు చేస్తాను. ఈనాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్న చట్టం ద్వారా ఆ ఫండ్స్ తెచ్చుకునేవాళ్ళు అండ్ దాన్ని చూపెట్టి పేదరికంలో ఉన్న వాళ్ళని కన్వర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు కనుక మమతా బెనర్జీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చి ఉండుంటే ఇది నిరాఘాటంగా కొనసాగేది. మార్కో రూబియో పర్యటన తర్వాత లెక్కేసింది వెస్ట్ బెంగాల్ సర్కార్, ఏం జరిగింది అని.
మార్కో రూబియో నన్స్ తోటి మాట్లాడారు. ఎక్కడ? ఈ మిషన్స్ ఆఫ్ చారిటీలో. సీన్ కట్ చేస్తే ఆ నన్స్ వెళ్ళి మమతా బెనర్జీని కలిశారు. ఒక లెటర్ ఇచ్చారు. అది మార్కో రూబియో ఇచ్చిన లెటర్. మార్కో రూబియో ఎవరు? ఫారిన్ అఫైర్స్ మినిస్టర్, లేకపోతే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు వాళ్ళు. మనం ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అమెరికా. వస్తే దేకినోడు లేడు కలకత్తాలో. ప్రెస్ మీట్ పెడితే కళ్ళమ్మడి నీళ్ళు ఒక్కటే తక్కువ ఆయనకి. సమాధానాలు గుటక మింగాడు సమాధానం చెప్పడానికి భారతీయ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ బీన్ టేకన్ ప్లేస్ అనేది సువేందు అధికారి ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు జల్లెడ పడుతున్నారు ఈ మతాంతీకరణలకు ఎవరెవరు వెనకాలన్నారు. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన నెత్తినెక్కి డ్యాన్స్ కట్టే చైనా ఉంటుంది. చైనాలో మైనారిటీలు ఆ మాటకు వస్తే వాళ్ళు అసలు మతం అనేదాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఎవరైనా నమాజ్ లేదా ప్రేయర్స్ ఆఫర్ చేసే ముస్లిమ్స్ని కట్టకట్టి తీసుకెళ్ళి ఈ ప్రత్యేకమైన డిటెన్షన్ సెంటర్స్లో పెట్టేస్తున్నారు. అలా 4-5 సిటీలు ఖాళీ చేయించింది. ఇస్లామిక్ పాపులేషన్ ఉన్న సిటీస్ని ఖాళీ చేయించింది. ఆ చైనా వచ్చి మరి బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని ఇన్స్టిగేట్ చేసి మన మీదకి పంపిస్తుంటుంది. ద్వంద్వ ప్రమాణాలు. వాళ్ళ దేశంలో మతం అక్కర్లా, వాళ్ళ దేశంలో మసీదులు ఉండకూడదు, కూల్చేస్తారు, బయటికి రావు. ఇనుప చట్టాల వెనుక జరిగేది చైనాలో ఇదే. ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. అండ్ చైనాకున్న ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే, అమెరికాలో నడిచే ప్రధానమైన పబ్లికేషన్స్ని తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటుంది. ఏవేవి? వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్, అలా మీడియా సంస్థలు, రాయిటర్స్. వాళ్ళకి ఎలాగూ వాళ్ళకి అనుబంధంగా పనిచేసేది ఖతార్ నుంచి వెలువడే అల్ జజీరా ఉంది. అది డిజిటల్ ప్లాట్ఫామ్లోనే ఉంది, ప్రింట్లోనూ కూడా ఉంది. సో ఈ కథనాలన్నీ చైనా పుట్టిస్తుంది. అమెరికా ఏం చేస్తుంది? ఫండింగ్ చేస్తుంది. అంటే ఒకేసారి 2 వైపుల నుంచి మన మీద దాడి. చైనా నుంచి ఇటువైపు వీళ్ళని ఇన్స్టిగేట్ చేసి ఉగ్రవాదుల్ని ఐఎస్ఐ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని భారతదేశం మీదకి వదలటం, తోయటం. రెండో వైపు అమెరికా ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ జీసస్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం, 7 సిస్టర్స్ ఆఫ్ ది ఈస్ట్. దీనికి సంబంధించి ప్రధానమైన డాక్యుమెంట్ ఒకటి సువేందు అధికారి చేతికి దొరికింది. మమతా బెనర్జీ హయాంలో రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ చేత ఆవిడ రాయించుకున్న డాక్యుమెంట్. ఇప్పుడు అది దొరికింది. రేపు మాపో దాన్ని తీసుకెళ్ళి ఆయన హోంమంత్రి ముఖ్య ఆల్రెడీ సమాచారం ఉంది. హోంమంత్రి గారి ముందు, ప్రధానమంత్రి గారి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. సో ఒక నియోజకవర్గము, ఒక ప్రాంతము, అలాగే ఒక భావజాలము, ఒక ధర్మం అవలంబించే సామాజిక వర్గాలు ఉన్న చోట కంప్లీట్గా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయడం అనే ఎక్సర్సైజ్ని కుట్రపూరితంగా ఎంత చాకచక్యంగా మమతా బెనర్జీ క్యారీ అవుట్ చేసిందనే దానికి సంబంధించిన ఒక 300 పేజీల సమగ్ర నివేదిక. ఇది ఇవాళ తయారు కాల. ఎప్పటి నుంచో సువేందు అధికారి ఆయన దాని మీద కూర్చున్నారు, చేయించుకున్న తర్వాత దాంట్లో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్, స్టాటిస్టిక్స్, లెక్కలు మాట్లాడతాయి. సువేందు అధికారి తీసుకున్న డాక్యుమెంట్లో లెక్కలే మాట్లాడతాయి. దగ్గర 294 నియోజకవర్గాల్లో 114 నియోజకవర్గాల్లో డెమోగ్రఫీస్ మారిపోయినాయి. భౌగోళిక స్వరూపము, మతాలు, ధర్మాలు, వీటికి సంబంధించిన వ్యవస్థలన్నీ తల్లకిందలైనాయి. ఒకవేళ మమతా బెనర్జీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, లేదా కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి వచ్చి ఉంటే, ఇది నిరాఘాటంగా కొనసాగేది. గ్రాడ్యువల్గా వెస్ట్ బెంగాల్ నుంచి హిందువులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. 1905 ఒకసారి దేశ విభజన సమయంలో అక్కడ జరిగిన క్రౌర్యానికి, ఆ విభజన సమయంలో లేచిన హింసాజ్వాలకి బలైంది 10,000కు పైగా హిందూ కుటుంబాలు. వాళ్ళు దళిత్స్. ఇవాళ దళితుల గురించి మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, లేకపోతే ఇతర పార్టీలు మాట్లాడతాయి, మార్క్సిస్టులు మాట్లాడతారు. ఏమైపోయారు వాళ్ళందరూ అప్పుడు? ఇదొకటి. ఇప్పుడు ప్రధానమైన అంశం ఈరోజు ఇక్కడికి వచ్చేప్పటికీ బార్డర్స్లో, ప్రత్యేకించి హకీంపూర్ దగ్గర నుంచి వేల మంది బార్డర్ దాటుతున్నారు. స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు. మేము అక్రమంగా వచ్చామయ్యా, మేము వెళ్ళిపోతామని చెప్పి పాపం వాలంటీర్గా. వాళ్ళు సాధారణ ప్రజానీకం. వాళ్ళ అవతల నుంచి ఏదో బతుకు గడవకి ఇటు వచ్చారు. వాళ్ళకి ఏదో ఈ దేశంలో కుట్రలు చేయాలని, లేకపోతే దుర్మార్గాలు చేయాలని అలాంటి ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ప్లెయిన్ పేపర్ మాదిరి వచ్చేసి అక్కడ బీఎస్ఎఫ్కి వాళ్ళ వివరాలు చెప్పుకొని దండం పెట్టి బోర్డర్ దాటి వెళ్ళిపోతున్నారు. రాకుండా అక్కడే ఉంటున్న వాళ్ళు ఎవరు? మమతా బెనర్జీ గ్యాంగ్. వాళ్లే ఈ మొత్తం దగ్గర మమతా బెనర్జీ దగ్గర 45 మంది టీం ఉంది. ఈ 45 మంది టీము ఆవిడ అప్పచెప్పిన ఉద్యోగం ఏంటంటే, వాళ్ళకి డెమోగ్రఫీస్ మార్చేయాలి, స్వభావాలు మార్చేయాలి, రంగు, రుచి, వాసన, హిందూ రంగు, హిందూ రుచి, హిందూ వాసన ఉండకూడదు. ఇది ఆవిడ ఇచ్చిన టార్గెట్. ఆవిడ నేటివిటీ మీద కూడా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఆవిడ భారతదేశీయురాలు కాదని. బట్ సమగ్రమైన వివరాలు లేకుండా మనం దాని మీద చర్చించడం భావ్యం కాదు. కాబట్టి ఆవిడ భారత వ్యతిరేక భావజాలం ఉందనే విషయంలో
ఖచ్చితంగా ఆవిడ మాట్లాడే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి యాంటీ హింద్ అంటే ఒక పద్ధతి ఒప్పుకోవచ్చు. ఆవిడ యాంటీ ఇండియన్. భారతదేశానికి వ్యతిరేకంగా ఫేక్ కరెన్సీ గ్యాంగులను ఎంకరేజ్ చేసింది. ఈ తర్వాత ఈ డ్రగ్ మాఫియాని ఎంకరేజ్ చేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలను ఎంకరేజ్ చేసింది. స్వయంగా ఆమె మేనలుడు అభిషేక్ బెనర్జీ ఆధ్వర్యంలో జహంగీర్ ఖాన్లని ఎంకరేజ్ చేసింది. అలాగే షాజహాన్ షేకుల్ని ఎంకరేజ్ చేసింది. సో ఈ సందేశ్ ఖలీ ఇలాంటివన్నీ మనం చూస్తే విక్రమార్కుడు ఐ థింక్ రవితేజ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ భార్యకు జరిగిన అవమానం, అది నిజమైన సన్నివేశం సందేశ్ ఖలీలో జరిగింది. ఇవాళ జహంగీర్ ఖాన్ ఏంటి, తోక ముడిచి నోరు మూసుకొని వచ్చి సువేందు అధికారి ప్రభుత్వం తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి చర్యల కారణంగా నేను పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పాడు. మనకు కనపడ్డాడు కాబట్టి పోన్లీ జహంగీర్ ఖాన్ గురించే మాట్లాడుతున్నాం, లేకపోతే షాజహాన్ షేక్ గురించి మాట్లాడుతున్నాం. కనపడని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏరి పారేసే కార్యక్రమమే, అందులో భాగమే ఈ డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. గుర్తించండి, వాళ్ళ పేర్లు ఓటర్ కార్డుల నుంచి, ఆధార్ కార్డుల నుంచి తొలగించండి, సంక్షేమ పథకాలు అమలవుతుంటే కట్ చేయండి, అండ్ డిపోర్ట్, తన్ని తగలేయండి. బీఎస్ఎఫ్ అప్పచెప్పేశారు ఆదేశాలు. ఎదురు తిరిగితే కాల్ చేయండి. ఇవాళ ఎదురు తిరిగే పరిస్థితి లేదు. ఆల్రెడీ వాళ్ళు తవ్వుకున్న దొంగ సొరంగాల ద్వారా చాలామంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వెంబడించి బీఎస్ఎఫ్ సొరంగాల లోపలికి చొచ్చుకెళ్ళిపోతుంది. బీఎస్ఎఫ్ కానీ ఆర్మీ కానీ చొచ్చుకెళ్ళిపోతున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. ఈరోజు 114 నియోజకవర్గాల నైసర్గిక స్వరూప స్వభావాలు మార్చేసేలాగా మరి 50 ఏళ్ల పాటు సాగిన కుట్ర. కాంగ్రెస్ పార్టీ మొదటి 25 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమీ చేయలేని ఒక దుర్బలత్వంతో పనిచేస్తే, తర్వాత వచ్చిన కమ్యూనిస్టులు అరాచకాన్ని ఆర్గనైజ్ చేశారు. తర్వాత వచ్చిన మమతా బెనర్జీ అరాచకాన్ని ఆర్గనైజ్డ్ అయిన అరాచకాని కోసం వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలు పెట్టుకుంది. ఆవిడ కళ బంగ్లాదేశ్ నిర్మాణం, గ్రేటర్ బంగ్లాదేశ్ నిర్మాణం. అయితే మొహమ్మద్ యూనస్ రబ్బర్ స్టాంప్ లాంటి ప్రెసిడెంట్ అవ్వాలి, నేను ప్రధానమంత్రిని అవ్వాలి. నిన్న మొన్నటి దాకా షేక్ హసీనా, ఖలీదా జియా ఉన్నారు. వైనాట్ నేనెందుకు కాకూడదు, దీన్ని కూడా తీసుకెళ్ళి దానిలో కలిపేద్దామని. సిఏఏ అందుకు కావాల్సిన ఏర్పాట్లు, ఫండింగ్ అంతా సిఏఏ చూసుకుంది. సో సిఏఏ ఇచ్చిన స్ఫూర్తితోటే ఆవిడ ఈరోజు ఇక్కడ దాకా బరితెగిస్తూ వచ్చింది. 114 నియోజకవర్గాల భవితవ్యాన్ని సువేందు అధికారి ఎలా మార్చబోతున్నారు, ఈ దొంగ ఓట్లు అండ్ అలాగే ఈ మతాంతీకరణలు జరిగిన దానివల్ల దెబ్బతిన్న ఫ్యామిలీస్కి ఊరటిచ్చే అంశాలు ఏమేమి చేపట్టబోతున్నారని రాబోయే రోజుల్లో మనం తెలుసుకుంటాం.